పరంపర నుంచి వచ్చారు. వారసత్వం ఏంటి వీళ్ళకి? వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు. వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది. ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అయ్యే 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు? నీకు 2 కొండలు చాలు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసుతో చెప్పు. 7 కొండలు 3 కొండలు రాజశేఖర రెడ్డి గారు చేశారా? 7 కొండలని 7 కొండలుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవోలు వచ్చాయా? 7 కొండలు 3 కొండలు చేస్తే అప్పుడు 3 కొండలు కాదు, 2 కొండలు సార్, నాకు బాగా గుర్తుంది. 2 కొండలు కరెక్ట్. ఆ 2 కొండల అంశం ఎప్పటిది సార్? అది 1975 డిసెంబర్ 2న జీవో 1605, నవంబర్ 4 1965లో విడుదల చేసినటువంటి జీవో 1784. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు సార్. ఈ రెండు కొండల పరిధి వచ్చింది అప్పుడు సార్. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నికలు పెట్టకూడదు, ఆయన ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు పెట్టకూడదు అనుకుంటే జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి అది 2 కొండల పరిధిలో తిరుమల రాదు, ఇక్కడ పంచాయతీ రాదు కాబట్టి అక్కడ ఎన్నికలు జరపాలి అని ఈ జీవోలను తీసుకొచ్చారు సార్. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఎంఎస్ నెంబర్ 747 ఇచ్చారు, 7 కొండల పరిధిలోకి తిరుమల వస్తుందని. అలాగే జీవో ఎంఎస్ నెంబర్ 746 ఇక్కడ అన్యమత ప్రచారాలు ఇవేవి జరగకూడదని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్.